అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం, చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అంటే ఈ అలవాటు పుట్టుకతో వచ్చేది కాదు. ముద్దు పెట్టుకోవటం, వాళ్ళ ప్రేమను చూపించడం కోసం ముద్దు పెట్టుకోవటం అనే అలవాటు ఉంటుంది. ముద్దు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? ముద్దు పెట్టుకోని వాళ్ళు ఎవరుంటారు? ప్రేమను తెలియచేయటానికి చాలా ముఖ్యమైనటువంటి విధానం ముద్దు. మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా ఒక్క ముద్దు ద్వారా తెలియచేసేటువంటి ప్రేమను మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే. ఒక ఎక్స్ప్రెషన్ ముద్దుతోటి చాలా ప్రేమను కురిపించగలుగుతాం. అయితే ఈ ముద్దులకు కూడా ప్లేసెస్ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ముద్దు. పసితనంలో గట్టిగా హగ్ చేసుకుని, అంటే కౌగిలించుకుని, వాళ్ళ బుగ్గల మీద, నుదుటి మీద, ఇక ఎక్కడెక్కడో ముద్దులు పెట్టేసుకుంటాం చాలా పసిబిడ్డలుగా ఉన్నప్పుడు. కొంచెం పిల్లలు ఎదిగి 15-16 సంవత్సరాలు వస్తే తల్లి కూతుర్ని పెట్టుకుంటుంది, తండ్రి కొడుకుని పెట్టుకుంటాడు, తల్లి కొడుకుని కూడా పెట్టుకుంటుంది. కానీ తండ్రి కూతుర్ని పెట్టుకునే ముద్దులో తేడా మారుతుంది. ఎందుకంటే కాస్త పిల్లకు వయసు వచ్చింది కాబట్టి. ఎంత ప్రేమ వచ్చినా కూతుర్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు తండ్రి. అది కూడా చాలా రేర్గా తల్లి పెట్టుకుంటుంది. తల్లి కూడా అంతే, నుదుటి మీద పెట్టుకుంటుంది, తర్వాత బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటుంది. కన్నతల్లి కనుక కూతుర్ని సందర్భానుసారంగా ధైర్యం చెప్పడం కోసం లేదా ప్రేమను తెలియచేయడం కోసం హగ్ చేసుకుంటుంది, కౌగిలించుకుంటుంది. అలాగే కొడుకును కూడా కౌగిలించుకుంటుంది. 10th, ఇంటర్కి వచ్చేంత వరకు కూడా కౌగిలించుకుంటుంది. 5 సంవత్సరాల పిల్లవాడిని కౌగిలించుకున్న విధానం వేరు, 10వ తరగతికి వచ్చిన తర్వాత కొడుకుని కౌగిలించుకునే విధానం వేరు, డిగ్రీకి వచ్చిన తర్వాత కౌగిలించుకునే విధానం వేరు. పెళ్ళైన కొడుకుని తల్లి కౌగిలించుకోదు ఎప్పుడు కూడా. ఎవరైనా కౌగిలించుకున్నారు అంటే అది ఎంతో ఆపద అయి ఉండాలి, లేదా ఎంతో సంతోషాన్ని కలిగించేదన్నా అయి ఉండాలి. కానీ చిన్నప్పటి కౌగిలింతకి పెద్దవాడైన కొడుకుని కౌగిలించుకునే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఈ స్పర్శ విధానము, ఈ కౌగిలింతలో మార్పు అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది. పెదవులపై ముద్దు. ఈరోజు మనం చెప్పుకునే ముఖ్యమైనటువంటి టాపిక్ ఇదే, పెదవుల మీద ముద్దు. ఎవరు పెడతారు పెదవుల మీద ముద్దు? తల్లి కూతురికి పెడుతుందా? పెట్టకూడదు. పోనీ కొడుక్కి పెడుతుందా తల్లి? పెట్టకూడదు. తండ్రి కూడా కూతురికి కానీ కొడుకు కానీ పెట్టకూడదు. కేవలం భార్యాభర్తల సంబంధం ఉన్నవారు, ప్రేయసి ప్రియుల సంబంధం ఉన్నవారు పెట్టుకుంటారు. చాలామంది ఈ విషయానికి సంబంధించిన పరిశోధన చేసిన వారు పెదవుల మీద ముద్దు పెడితే వారికి ఏవో స్వర్గ సుఖాలు లభిస్తాయని చెబుతారు. ఒక మహాకవి ఒక సినిమాలో పాటగా రాశారు. ఇక్కడ సినిమా పేరు అవసరం లేదు, కవి పేరు అవసరం లేదు, కానీ ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తేనెలూరు పెదవుల పైన దేవి గారికి ఒక ముద్దు. ఇది శ్రీమతి కావచ్చు, దేవి కావచ్చు, అక్కడ పదం నాకు కరెక్ట్ తెలియదు, జస్ట్ అట్లా హమ్ చేయాలనిపించింది, చెప్పాను. ఆ పెదవుల్లో తేనెలు ఊరుతాయో లేదో నాకు తెలియదు, కానీ చాలామందికి నోటి శుభ్రత లేనప్పుడు పెదవుల మీద ముద్దు పెడితే అసహ్యం అయితే కలుగుతుంది. ఇది చాలామందికి అనుభవమే, పెళ్ళైన వాళ్ళందరికీ. ఆరోగ్యంగా ఉన్నారా?
పెదవుల మీద ముద్దు పెడుతున్నారా? అశుభ్రంగా ఉన్నారా? నోటి దుర్వాసన పొందుతున్నారా? అనారోగ్యాలు పొందుతున్నారా అనేది తెలుసు. నోట్లో నుంచి దుర్గంధం వస్తూ ఉంటే ఏం పెట్టుకుంటారండి ముద్దు? మాకు అలాంటివి ఏమీ ఉండవు, ప్రేమ గుడ్డిది, అందుకని మేము అలాగే పెట్టుకుంటాం. ఇంత గొప్ప మనసున్న భార్యాభర్తలకి, ప్రేయసి ప్రియులకి తప్పనిసరిగా ఒక నమస్కారం పెట్టాల్సిందే. అయితే ఈరోజు మన టాపిక్ ఇది కాదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. ఈరోజు చిన్నపిల్లల విషయం. చాలామంది పసిబిడ్డలని ఎత్తుకున్నప్పుడు, పసిబిడ్డలు ముద్దు అని వాళ్ళు ఎవరు ఉండరండి. పసిబిడ్డలు ఆడవాళ్ళకి ముద్దొస్తారు, మగవాళ్ళకి ముద్దొస్తారు. పసిబిడ్డల విషయంలో ప్రవర్తించే విధానం ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. చాలామందికి ఒక పాడలవాటు. అప్పుడు పుట్టిన పసికందు దగ్గర నుంచి 5-6 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెదవుల మీద ముద్దు పెట్టుకుంటారు. చిన్నపిల్లలకి ఏం తెలుసండి? వాళ్ళకి అనారోగ్యం తెలియదు, అసహ్యం తెలియదు, చెప్పే విధానం తెలియదు, వాళ్ళకు భావాలు తెలియదు. అందుకని మనం ముద్దు పెడితే వాళ్ళు కిలకిలాన అవుతారు. వాళ్ళు ఎప్పుడు నోరు తెరుచుకునే ఉంటారు. చిన్నపిల్లలు మనలాగా నోరు మూసుకుని ఉండరు. అలా తెరిచిన నోటిలో వీళ్ళు నోరు పెట్టి ముద్దు పెడుతూ ఉంటారు. అదేం ప్రేమో అది వాళ్ళకే తెలియాలి. ఇది చాలా తప్పు, 100కి 100 పాళ్ళు తప్పు. ఇది ప్రేమను, స్పర్శను తెలియచేసే ముద్దు కానే కాదు. కొంత వయసు వచ్చాక బుగ్గల మీద పెట్టుకోవడం, నుదుటి మీద పెట్టుకోవడం, సందర్భానుసారంగా పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చెప్పాను కదా, అవి ఇద్దరికీ తెలుస్తుంది ఆ భావన. ఇక్కడ ఈ పాపాయికి కూడా తెలుస్తుంది. మనం దగ్గర తీసి హగ్ చేసుకున్నప్పుడు, వాటేసుకున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, కింద పడి దెబ్బ తగిలించుకున్నప్పుడు అలా భుజం మీద వేసుకుని అలా ముద్దు కురిపించి, బుగ్గల మీద ముద్దు పెట్టుకుని, నుదుటి మీద పెట్టుకుని, చిన్ని గడ్డ మీద ముద్దు పెట్టుకుని రకరకాలుగా మనము వాళ్ళని లాలించవచ్చు. కానీ పెదవుల మీద ముద్దు పెట్టి ఇది తప్పు. పైగా ద్రోహం కూడా ఒక రకంగా. మనకున్నటువంటి అనారోగ్యాలు మన నోటి ముద్దు ద్వారా వాళ్ళ నోట్లోకి సూక్ష్మక్రిములను పంపడం. ఇప్పుడు ఎవరంటే ఆరోగ్యంగా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నా తప్పే. కానీ అసలు ఎవరున్నారు ఆరోగ్యంగా? బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకా రకరకాల వ్యాధులు. మనకు తెలియని వ్యాధులు కూడా మన శరీరంలో ఉంటాయి. మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. కానీ చాలామంది ఇలా పెట్టేస్తారు. కన్న తల్లి, తండ్రి, తోబుట్టువులు, బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అటు ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎవరు పెట్టుకున్నా తప్పే. కన్న తల్లి పెట్టుకున్నా తప్పే. నేను జన్మనిచ్చాను, నాకు పెట్టుకునే హక్కు లేదా, నేను పెట్టుకుంటానంటే ఇచ్చావు, ఓకే. నీకు పెదవుల మీద ముద్దు పెట్టే హక్కు లేదు. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక, పెళ్లి చేసుకున్నాక ఆ హక్కు భర్తకు ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇక దానికి ఎవరు హద్దులు గీసేది లేదు. అది వాళ్ళ ఇష్టం. ఎలాగైనా పెట్టుకొని, ఎక్కడైనా పెట్టుకొని, పెళ్లి చేసుకున్న తర్వాత. కానీ పసిప్రాయంలో మాత్రం ఎవ్వరికీ హక్కు లేదు. కొద్దిమంది పిల్లలు 5-6 సంవత్సరాలు వచ్చి మాటలు వచ్చి స్కూల్కి వెళ్తున్న టైంలో కూడా అలవాటు పడినటువంటి వాళ్ళు అదే విధంగా పెదాల మీద ముద్దు పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలిసి, కొంత ఎంగిలి అనే పదం తెలిసి, వద్దు ఎంగిలి అని తుడిచేసుకుంటూ ఉంటారు. చాలామంది పిల్లలు బుగ్గ మీద పెట్టుకుంటే కూడా తుడుచుకుంటారు ఇలాగ. అప్పుడు మానేస్తారు ముద్దు పెట్టడం. అప్పటి వరకు పెడుతూనే ఉంటారు. బీడీ కాల్చి, సిగరెట్ కాల్చి అలా పడేసి వచ్చి ముద్దులు పెట్టే మగవాళ్ళు కూడా ఉన్నారు. దారుణం కదా. సగం పొగ వాళ్ళ నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు స్మోక్ చేయకుండానే పసిబిడ్డలకి వీళ్ళు తాగొచ్చిన పొగని వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటారు. ఇది చాలా అసహ్యకరమైనటువంటి విధానం.
ప్రేమను తెలియచేయటానికి పెదవుల మీద ముద్దు పెడితేనే ఆనందమా? ఇక ఏ విధంగానూ ఆనందం కలగదా? ఏది ఏమైనా కానివ్వండి, ఈ అలవాటు ఎవరికి ఉంటుందో, ఎవరికి ఉందండి, అలా ఎవరు పెడతారు అని ఆశ్చర్యపోతారేమో. ఆశ్చర్యపోకండి. చాలామంది ఉన్నారు. చాలామంది, కనీసం 100కి 70% ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా ఉన్నారు. పసిబిడ్డలకి పెదవుల మీద ముద్దు పెట్టడం. ఇది కొంతవరకైనా అర్థం చేసుకుంటాననే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. పసిబిడ్డలు దేవుడితో సమానం అంటారు. ఎంత అమాయకత్వం నిండి ఉంటారు ఆ పసిబిడ్డలు. మనం వాళ్ళని ఏం చేసినా వాళ్ళకి అర్థం కాక నిర్మలమైన నవ్వు నవ్వుతూ ఉంటారు. అందుకే కదా చాలామంది పసిబిడ్డలని ఏం తెలియదనే కదా వాళ్ళ మీద ఎన్నో నేరాలు చేస్తుంటారు. ఒక రకంగా ఇది కూడా ఒక నేరమే. వాళ్ళని అనారోగ్యాల పాలు చేస్తున్నాం. మనకున్న రోగాలని మన ముద్దు ద్వారా బ్యాక్టీరియాలని వాళ్ళ నోటి ద్వారా లోపలికి పంపి వాళ్ళను రోగగ్రస్తులను చేస్తున్నాం. ఇమీడియట్లీ వాళ్ళకి అనారోగ్యం కలగకపోవచ్చేమో, కానీ తొందరలోనే వాళ్ళకి కలుగుతాయి. కానీ అప్పుడు వాళ్ళు గ్రహించరు కదా. పేరెంట్స్ కానీ ఎవరైనా ఇంతమంది ముద్దు పెట్టారు అని అనుకోరు కదా. ముద్దు వల్లే వచ్చిందని అనుకోరు కదా. సరే, మీకెవరైనా ముద్దు వల్ల ఏ రోగం రాదు అని చెప్పినా కూడా పసిబిడ్డలకు పెదవి మీద ముద్దు పెట్టవలసినటువంటి అవసరం లేదు. భార్యాభర్తలకు పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం అనేది కొద్దిమంది వీటికి సంబంధించినటువంటి డాక్టర్లు అలా పెట్టుకోవడం వల్ల ఏదో భావోద్రేకం కలుగుతుంది, ఏదో ఆనందం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచన చేస్తూ ఉంటారు. కానీ పసిబిడ్డలకు ఏం భావప్రాప్తి ఉంటుంది? ఎందుకు పెట్టుకోవాలి పెదవుల మీద? అందుకే అందరికీ రిక్వెస్ట్గా చెప్తున్నాను, దయచేసి పసిపిల్లలకి పెదవుల మీద ముద్దు పెట్టకండి. మీకున్నటువంటి వ్యాధులని, అనారోగ్యాలని వాళ్ళకి పాస్ చేయకండి. తెలియక ఆ పసిబిడ్డలు మళ్ళీ మనం ఎప్పుడైనా వాళ్ళని అమ్మ నాకు ఒక ముద్దు పెట్టవా అని మళ్ళీ మనం అడిగినప్పుడు వాళ్ళు కూడా మనకి పెదవి మీద పెడతారు. ఈ అలవాటు నేర్పింది మనమే కాబట్టి ఎవరు ముద్దు పెట్టు అని అడిగినా వాళ్ళు పెదాల మీద ముద్దు పెట్టేస్తారు. అందుకని దయచేసి ఇలాంటి అలవాట్లు మీరు మానుకోండి, మీ పిల్లలకి నేర్పకండి. ఇది నేను మీ అందరికీ ఒక విన్నపంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మీరు నన్ను ఆదరిస్తున్నందుకు, నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.